ఇండియాలో మరీ ముఖ్యంగా సౌత్ ఇండియాలో శరవణ భవన్ తెలియనోళ్ళు ఉండరు. ఇండియాలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే ఫారెన్‌లో కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సరే లోపలికైతే ఎళ్దాము. ఇతని స్టోరీ అయితే మనం తర్వాత చెప్తాను. ఎందుకంటే చాలా పెద్ద స్టోరీ, ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటది. సో, శరవణ భవన్ ఫౌండర్ స్టోరీ అయితే తర్వాత చెప్తాను. మనమైతే లోపలికెళ్దాం. నేను జనరల్‌గా తమిళనాడు ఫుడ్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. జనరల్‌గా ఆంధ్ర ఫుడ్ బావుంటది అంటారు గానీ, నా టేస్ట్ బడ్స్‌కి, నా పర్సనల్ టేస్ట్ బడ్స్‌కి మాత్రం తమిళనాడు ఫుడ్డే నచ్చుద్ది. అందుకే నేను తమిళనాడు ఫుడ్‌ని లైక్ చేస్తా. పరోటా, కర్రీ గానీ, లేదంటే మీల్స్ గానీ, ఆ రసం గానీ, సాంబార్ గానీ నాకు చాలా ఇష్టం తమిళనాడు ఫుడ్. సో, నేనైతే స్పెషల్ ఫుడ్ ఆర్డర్ చేశాను. ₹379 చక్కగా అన్ని రకాల పప్పులు, సాంబారు, రసం, మనకిష్టమైన పాపడు ఇయన్నీ ఇస్తారు. పూరి విత్ రైస్ ఇచ్చారు. సో, ఫస్ట్ అయితే పూరి మేసేసాం. తర్వాత రైస్‌లోకి వెళ్దాం. రైస్ ఎలాగో 2, 3 కప్పులు లాగించాలి. ఎందుకంటే అన్ని రకాల కర్రీసు, అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి కాబట్టి. సో, నేనదే చెప్తున్నా. నాకు తమిళనాడు ఫుడ్ అంటే చాలా ఇష్టం. నాన్ వెజ్ గానీ, వెజ్ గానీ. ఆంధ్ర ఫుడ్ కన్నా నాకు చాలా ఇష్టం. ఇది నేను ఆంధ్ర వాడినైనా ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఇష్టం కాదు, నా టేస్ట్ బడ్స్‌కి ఇష్టం. నా రుచి గ్రంథియలకి ఇష్టం. సో, అందుకు అది తీసుకెళ్ళి నా బ్రెయిన్‌కి చెప్పింది కాబట్టి, నా బ్రెయిన్ ద్వారా నా నోటి నుంచి మీకు చెప్తున్నాను. సో, ఈ 3 రకాల స్వీట్లయితే ఇచ్చారు. ఒకటి హైలీ స్వీటు, అంటే 3 ఇంటర్మీడియేట్ లెవెలు, హై లెవెలు, లో లెవెల్ మాట. 3 లెవెల్ స్వీట్లయితే ఇచ్చారు. ఏ షుగర్ లెవెల్ ఉన్నవాళ్ళు ఆ షుగర్ లెవెల్ తింటారని నేనైతే 3 మేసేసాను. ఎందుకంటే మనకు స్వీట్ అంటే చాలా ఇష్టం కాబట్టి. సో, మంచిగా సాంబారు, రసంలో ఉన్న టేస్ట్, అది కూడా ఎండాకాలంలో రసం, సాంబార్ లోపలికెళ్ళినంత ఇంక వేరేది ఎళ్ళదు. మసాలా కర్రీస్ గానీ, అయి గానీ. రసం కూడా తాగుతాం మనం. ఇంకా అసలా అక్కడుంటే మనకి మామూలుగా తాగం రసం. లాస్ట్‌లో చివరాఖర పెరుగు విత్ నిమ్మకాయ పచ్చడి వేసుకొని మొత్తం కానిచ్చేస్తే, చివరాఖరిన మనకి ఒక ఐస్ క్రీమ్ ఇచ్చారు. వెనిలా ఫ్లేవరు. మనం జనరల్‌గా వెనిలా ఫ్లేవర్ తినం గానీ, అయినా సరే ఇంక తీసుకున్నాం. సరే ఇంకా ఇక్కడికో సాటిస్ఫై అవ్వలేదని చెప్పి మ్యాంగో ఫ్లేవర్ అయితే తీసుకున్నాను మళ్ళీని 2 స్కూప్లు. అయి బాగా తినేసి చలవ చేసేసుకొని ఎండాకాలంకి బయటికి ఎండకెళ్ళిపోదామని ఇంకా ఫిక్స్ అయ్యా. సో, ఇదండి మన శరవణ భవన్ కథ కమాషి. మీ కామెంట్ రూపంలో తెలియచేయండి.